The population of a town is 12,500 rupees. It increases by 10% during the first year, and during the second year it decreases by 15% and increases by 30% during the third year. What will the population after 3 years అన్నాడు? అంటే ఏమైంది, ఒక పట్టణ జనాభా ఎంత ఉందంట, 12,500 ఉందంట. 12,500 ఉంది. ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ఇయర్ పెరిగింది, 10% ఇంక్రీజెస్, అంటే 110 డివైడెడ్ బై 100. నెక్స్ట్ రెండవ సంవత్సరం ఏమైంది, 15% తగ్గింది. 15% తగ్గింది అంటే 85 డివైడెడ్ బై 100. నెక్స్ట్ వన్ ఏమైంది, మూడవ సంవత్సరం 20% పెరిగింది. 20% పెరిగింది అంటే 120 డివైడెడ్ బై 100. ఫస్ట్ ఇయర్ ఏమైంది, పెరిగింది కాబట్టి 110 డివైడెడ్ బై 100. సెకండ్ ఇయర్ ఏమైంది, తగ్గింది కాబట్టి ఎంత తగ్గింది, 15% తగ్గింది కాబట్టి 85 డివైడెడ్ బై 100. నెక్స్ట్ వన్ థర్డ్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 120 డివైడెడ్ బై 100. ఇప్పుడు చూడండి, 2 zeros then 2 zeros get cancelled, 0 then 0, 2 zeros get cancelled. Remaining 25 తో చేయండి, 25 5 times then 25 4 times, 4 1s are 4 3s are 12. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 5 into 11 is equals to 55. 55 into 3 is equals to 55. 55 into 3 is equals to ఏమైంది, 165 into 85. 165 into 85 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే నీకు ఏమవుతుంది, then 5 into 5 is equals to 25. Next one 5 into 6 is equals to 30. 30 plus 2 is equals to 32. Next one ఇక్కడ ఏమైంది, 5 plus 3 is equals to 8. Next one 8 into 5 is equals to 40. Next one 48. 48 plus 4 48 plus 4 into 52. 8. Next one 8 into 1 is equals to 8. 8 plus 3 is equals to 13. It is 5. Next one 2 0. Next one 4 అంటే 14025. 14025 in first option. 14025 అనేది ఏ ఆప్షన్ లో ఉంది, మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి ఏమన్నాడు, ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 32,000. First it increases by 15% during the first year, and during the second year decreases by 20%, and the third year 25% increases అన్నాడు. అంటే మొత్తం జనాభా ఎంత ఉంది, 3,200, అంటే 32,000 జనాభా ఉంది. 32,000 జనాభాలో ఫస్ట్ ఏమైంది, 15% increase అయితే 115 divided by 100. Then next year during the second year it decreases by 20%, and it becomes to 80%. Next year it's increases by 15%, 25% increase అయింది. 25% increase అయిందంటే నువ్వేం రాసుకోవాలి, 125 divided by 100 చేయాలి. ఇప్పుడు చూడండి, 2 zeros get cancelled, then 0 2 cancel, అంటే 25 5 times, then 25 4 times, 4 1s are 4 2s are 4 2s are. Next one 5 into 2 is equals to 10. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైంది, 115 into 32. ఇప్పుడు చూడండి, 5 into 2 is equals to ఎంత, 10. నెక్స్ట్ వన్ 2 into 1 is equals to 2. 2 plus 1 is equals to 3. నెక్స్ట్ వన్ 2. నెక్స్ట్ వన్ 3తో చేయండి. 3తో చేస్తే ఏమైంది, 3 into 5 is equals to 15. నెక్స్ట్ వన్ 3తో చేస్తే 3 1s are 3. 3 plus 1 is equals to 4. నెక్స్ట్ వన్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్ 3 అయితే ఇప్పుడు ఏమైంది, 0. నెక్స్ట్ వన్ 8 6, ఇదేమైంది 3, అక్కడ 0 ఉంది కదా, 0 అంటే 3 6 8 00. ఎక్కడుంది ఆప్షన్, సి ఆప్షన్ లో ఉంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడుంది, సి ఆప్షన్ లో ఉంది. సో నెక్స్ట్ వన్, ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ is 5,000. If the male is increases by 6% and the female is 14%, the population will be 5,500. Then find the number of male members అన్నాడు. ఇది డౌట్. అయితే ఒక పట్టణంలో జనాభా 5,000 మంది ఉన్నారు. పురుషులు 6% మరియు స్త్రీలు 14% పెరిగితే జనాభా 5,500 అయింది. పట్టణంలో స్త్రీల సంఖ్యను కనుగొనండి. ఎవరి సంఖ్య ఫైండ్ అవుట్ చేయాలి మనం, స్త్రీల సంఖ్యను ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడండి, చాలా ఈజీ మెథడ్ లో చెప్తా మనకు.
ఇప్పుడు మనకి జనాభా ఎంత ఉందంటే 5000 ఉన్నారు కదా, మనకు 5000 ఉన్నారు. 5000 ఉంటే వీళ్ళు ఏమైంది 6% ఇంక్రీజ్ అయినారు. ఎవరు ఇల్లు? పురుషులు అంటే మేల్ మెంబర్స్ ఈస్ ఇంక్రీజెస్ ప్లస్ 6%. ఫిమేల్ ఆల్సో 14%. 14% అంటే మనం ఏమని రాసుకోవచ్చు అంటే 6+8 అని రాసుకోవచ్చా? 6+8 అని రాసుకోవచ్చు కదా. అంటే మనం ఏమని రాసుకుంటున్నామంటే ఇక్కడ 6% + 8% ఈజ్ 14 కదా. 8+6 14%. అంటే నీకు ఓవరాల్ గా నీకు ఇక్కడ కూడా 6% పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 6%. ఇందులో 1% అంటే ఎంత అవుతుంది? 1% అంటే 2 numbers తర్వాత డెసిమల్ తీసేసుకో. అంటే 1% 50 అయినప్పుడు 6% ఏమైంది? 6 × 5 300 అవుతుంది. అంటే ఒరిజినల్ గా నీకు ఏమైంది? 300 పెరగాలి. అంటే ఓవరాల్ గా నీకు ఎంత పెరిగింది? ఇక్కడ ఇనిషియల్ గా 5000 ఉంది, ఫైనల్ గా 5500 ఉంది. 5500 అంటే నీకు ఎంత పెరిగింది? 500 పెరిగింది. ఈ 5 మనకేమో 300 పెరిగిందని చెప్పాము, ప్రాబ్లంలో ఏమో 500 పెరిగిందని చెప్పాము. అంటే చూడండి ఇక్కడ 6%, ఇక్కడ 6+8% ఉంది కదా. కాబట్టి ఎక్స్ట్రా మనకి ఏదైతే 8% ఉందో ఈ 8% గాను మనకి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 200 ఉంది. కాబట్టి 8% 200 అయింది. 8% ఇది ఎవరు? ఇది ఫిమేల్ కదా. 8% 200 అయితే 8% 200 అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఎవరు? స్త్రీలే కదా. దెన్ 100% హౌ మచ్? దెన్ 100% హౌ మచ్ అనమాట. ఇప్పుడు 4తో చేయండి. 4తో చేస్తే ఏమైంది? 4 2 టైమ్స్, అలాగే 4 5 టైమ్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడు 0 అవుతుంది. దెన్ 1 టైం, దెన్ 25 అవుతుంది. అంటే మీకు ఏమైంది? 1 part 25 అయింది. దెన్ 100 parts 100 × 25. 100 × 25 2500 అవుతారు. వీళ్ళు ఎంతమంది అవుతారు? 2500. 2500 అనేది ఏ ఆప్షన్ లో ఉంది? మనకు డి ఆప్షన్ లో ఉంది. 2500. ఇట్స్ వెరీ సింపుల్ మెథడ్ అనమాట. మీరు అలిగేషన్ మెథడ్ లో కూడా చేయొచ్చు. అలిగేషన్ మెథడ్ వచ్చినప్పుడు అక్కడ చూసుకుందాం, మళ్ళీ అక్కడ చెప్తాం ఇలాంటి ప్రాబ్లం. కానీ ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి మన పర్సంటేజ్ లెక్కనే చేయాలి. నెక్స్ట్ వన్, if the price of a sugar falls down by 20%, then how much percent must householder increases its consumption so as not to decreases expenditure on this item? అంటే చక్కెర ధర 20% తగ్గితే ఈ వస్తువులో ఖర్చు తగ్గకుండా ఉండటానికి ఆ గృహిణి దాని వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి అన్నాడు. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఏమైతుంది? ఇనిషియల్ గా మనకు 100% ఉంటుంది. దాని యొక్క ప్రైజ్ కాస్ట్, దేని యొక్క ప్రైజ్? షుగర్ యొక్క ప్రైజ్ 100% ఉంటుంది. 100% ఉంటే ఇక్కడ ఏమైంది? షుగర్ యొక్క ప్రైస్ పాస్ డౌన్ అన్నాడు. పాస్ డౌన్ ఎంత పర్సంటేజ్? 20% డౌన్. 20% డౌన్ అంటే నీకు ఏమైంది? 80 అయింది. ఇక్కడ ఏమన్నాడు? ఇంత ముందు ఎంత ఖర్చు పెట్టేటోడు నువ్వు? 100 రూపీస్ ఖర్చు పెట్టేటోడు. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి? 100 రూపీసే ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు ఏమైంది? నీకు ఇనిషియల్ గా 80 రూపీస్ ఉంది, అంటే 100 రూపీస్ ఖర్చు పెట్టాలి. అంటే ఎంత ఉంది నీకు? గ్యాప్ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. దేనిపైన? 80 రూపీస్ పైన. కాబట్టి 20 అనేది మనకు 80లో ఎంత పర్సంటేజ్ అంటే ఏమవుతుందంటే 21 జా 24 జా 4 1 జా 25 టైమ్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏమైంది? ఫైనల్ గా 25%. 25% అనేది ఏ ఆప్షన్ లో ఉంది? మనకు ఏ ఆప్షన్ లో ఉండదు. ఇలా చేయాలన్నమాట. చాలా చాలా ఈజీ. మనకి ఇనిషియల్ గా 100% ఉంటుంది, ఫైనల్ గా నీకు ఏమైంది? 80% ఉంది. 80% లో నీకు ఎంత తగ్గించాలి? 20 తగ్గించాలి. దేనిపైన? 80లో 20% తగ్గించుకోవాలి. అంటే నీకు ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 25% అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ఎ టీ is passed down 25%, then how much percentage must be householder increases its consumption so is not decreases expenditure ఆన్ దిస్ ఐటమ్? టీ యొక్క ధర 25% తగ్గితే ఆ వస్తువులో ఖర్చు తగ్గకుండా ఉండటానికి గృహిణి వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి అన్నాడు. ఎంత శాతం పెంచాలి? ఇందుకు ఇనిషియల్ గా ఎంత ఉంటుంది? ఇక్కడ 100% ఉంటుంది. 100% ఉంటే ఎంత శాతం తగ్గించాలి? 25% తగ్గించాలి. 25% తగ్గిస్తే నీకు ఏమవుతుంది? ఇది 75 అవుతుంది. నీకు ఇప్పుడు ఇనిషియల్ గా ఖర్చు కూడా ఏం చేయాలి? తగ్గకుండా ఉండాలి. ఖర్చు
ఎటువంటి మార్పు ఉండకూడదు ఖర్చులో. అంటే వినియోగంలో మార్పు పెంచాలి. అంటే నీకు ఇక్కడ ఎంత పెంచాలి? 25 పెంచాలి. దేనిపైన? 75 పైన. కాబట్టి ఏమైంది? 25 డివైడెడ్ బై 75 ఇంటూ 100. 25 వన్స్ ఆర్ 25 త్రీ టైమ్స్. దెన్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 33 1/3%. 33 1/3% అండ్ సి ఆప్షన్. 33 1/3% అనేది సి ఆప్షన్ లో ఉంది మనకు. నెక్స్ట్ వన్, if A salary is 20% more than that of B, then how much percentage B salary less than A అన్నాడు. లెస్ దాన్ ఏ. ఇప్పుడు చూడండి, కంపారిజన్ విత్ ఏ అండ్ బి అనమాట. ఏ అండ్ బి, ఏ అండ్ బి. చూడండి, ఏ సాలరీ ఈస్ అంటే ఏ జీతం బి జీతం కంటే 20% ఎక్కువ. బి జీతం కంటే 20% ఎక్కువ అంటే వీటి తెలియదు కాబట్టి మనం ఇనిషియల్గా నువ్వు ఎంత తీసుకుంటావు? 100 తీసుకుంటావు. ఎవరిది? బిది. బి యొక్క సాలరీ ఎంత? 100%. ఇప్పుడు బి యొక్క సాలరీ కన్నా ఏ యొక్క సాలరీ ఎంత అంటున్నాడు? 20% ఎక్కువ అన్నాడు. ఎవరిది? బి యొక్క జీతం కంటే ఏ యొక్క జీతం 20% ఎక్కువ. దీనికి 20% ఎక్కువ అంటే నీకు ఏమైంది? 120 అయింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? బి యొక్క జీతం ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు బి యొక్క జీతం ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. అంటే 120లో 20 అనేది ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే 20 1 జార్ 26. దెన్ 1/6. 1/6 ఇస్ ఈక్వల్స్ టు నీకు ఏమైతుంది? 16 2/3% అవుతుంది కదా. మళ్ళీ స్పెషల్గా చేయాలని అవసరం లేదు కదా. 16 2/3% అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ A salary is 10% more than that of B, then how much percentage B salary less than that of A? A యొక్క జీతం B జీతం కంటే 10% ఎక్కువ. A యొక్క జీతం B జీతం కంటే 10% ఎక్కువ. అంటే వీడికన్నా వీడు 10% ఎక్కువ అంటే నీకు ఏమైంది? 110 అయింది. 110 ఎంత అయింది? ఇది 110 అవుతుంది. ఏ యొక్క జీతం బి జీతం కంటే 10% ఎక్కువ. 10% ఎక్కువ అంటే నీకు ఏమైంది? 110 అయింది. అయితే ఇప్పుడు ఏమన్నాడు? బి యొక్క జీతం ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ. వీడికన్నా వీడు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు? బి జీతం ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ అంటే 110లో నీకు 10% అంటే 0 0 గెట్ క్యాన్సల్. 1/11. 1/11 అంటే ఏం తెలుస్తుంది నీకు? 9 11 9 1/11 కదా. 1/11 ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 9 1/11%. 9 1/11% ఏ ఆప్షన్ లో ఉంది మనకు? ఏ ఆప్షన్ లో ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి, ది సాలరీ ఆఫ్ ఎ వర్కర్ ఫస్ట్ increases by 20% and therefore thereafter reduced by 20%. Reduced by 20%. What was its changes in salary? ఒక కార్మికుడి యొక్క జీతం మొదట 20% పెంచి తర్వాత 20% తగ్గించబడింది. అతని జీతంలో మార్పు శాతం ఎంత? అతని యొక్క జీతంలో మార్పు శాతం ఎంత? చూడండి, సాలరీ అనేది డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా ఏందనేది ప్రాబ్లం అనమాట. అంటే చూడండి, మనకు ఏమైంది? ఫస్ట్ దీనిలో ఈ ప్రాబ్లం ఏంటంటే మనము 2-3 టైప్స్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ 2 టైప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ నీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఏమనుకుంటావు? 100 అనుకో. 100 అయితే ఫస్ట్ నీకు ఏమైంది? 20% పెంచాలి. ఇందులో 20% అంటే ఏమవుతుంది? 20 రూపీస్. ఏం చేయాలి? పెంచాలి. పెంచితే నీకు ఏమవుతుంది? 120 అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమైంది? 20%. ఇక్కడ ఏం పెంచాం, ఇక్కడ ఏమైంది? తగ్గించాం. ఇందులో 20%. 10% అంటే ఏమవుతుంది? 12 రూపీస్ అయింది. 20% అంటే నీకు ఏమవుతుంది? 20% అంటే 24 అవుతుంది. 24 ఏం చేయాలి? సపరేట్ చేయాలి. 120 మైనస్ 20 96. 96 అంటే మనకు 4% లాస్ అయింది. 4% డిక్రీజెస్. 4% డిక్రీజెస్. సాలరీ ఈజ్ ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్. నెక్స్ట్ వన్ ఏమైంది?
డిక్రీజెస్ 4%. ఏ ఆప్షన్లో ఉంది మనకు? డిక్రీజెస్ 4%. ఏ ఆప్షన్లో ఉంది? డిక్రీజెస్ 4% ఏ ఆప్షన్లో ఉంది? చూడండి, ఇది ఒక మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. ఇందులో సెకండ్ మెథడ్ ఏంటంటే చూడండి, దీనిలో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100 అని ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి ఏమైంది 20, మైనస్ తగ్గింది కాబట్టి -20 ప్లస్ ఇక్కడ ఏమైందంటే 20 ఇంటూ -20 డివైడెడ్ బై 100. ఇప్పుడు ఏమైంది -20 ప్లస్ 20 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ ఏమైంది 0 0 దెన్ 0 0 గెట్ క్యాన్సల్. ఇట్ ఈస్ -4. -4 మీన్ 4% డిక్రీజెస్. 4% డిక్రీజెస్ అనేది ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ మనకు ఆన్సర్గా అవుతుంది. నెక్స్ట్ వన్, the salary of a worker is first increases by 13%. First increases by 13%. Thereafter reduced by 13%. What will be the changes in salary అన్నాడు. ఒక కార్మికుడి యొక్క జీతం మొదట 13% పెంచి ఆ తర్వాత 13% తగ్గించబడింది. అతని యొక్క జీతంలో మార్పు చేర్పు ఎంత పర్సంటేజ్ అన్నాడు. మనం ఫార్ములా చెప్పాం కదా. ఫస్ట్ ఏమైంది 13% పెంచాం, తర్వాత 13% తగ్గించాం. ప్లస్ నెక్స్ట్ ఏమైంది 13 ఇంటూ -1/13 డివైడెడ్ బై 100. -13 ప్లస్ 13 గెట్ క్యాన్సల్. -13 ప్లస్ 13 గెట్ క్యాన్సల్. హియర్ 13 ఇంటూ 13 ఇస్ ఈక్వల్స్ టు 169. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 numbers తర్వాత డెసిమల్. ఏమైంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ. దట్ ఈస్ 1.69% డిక్రీజెస్. ఎక్కడ ఉంది అంటే లాస్ అన్నది లాస్ చెప్పాలి. లాస్ ఎంత ఉంది 1.69% ఇన్ సి ఆప్షన్. 1.69% లాస్. నెక్స్ట్ వన్, the salary of a worker was first increases by 10%, then after decreases by 15%. What was changes in salary? ఒక కార్మికుడి యొక్క జీతం మొదట 10% పెంచి తర్వాత ఏమైంది మొదట 10% పెంచాం, తర్వాత 15% తగ్గించాం. అతని జీతంలో వచ్చే మార్పు ఎంత పర్సంటేజ్? ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి నీకు ఏమైంది, మన ఫార్ములా ఏమని చెప్పినాం, ఎక్స్ ప్లస్ వై దెన్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100 అని చెప్పి ఫార్ములా చెప్పాం కదా. ఈ ఫార్ములాలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు మనం ఇంక్రీజ్ అంటే ప్లస్ వాల్యూ రాయాలి, డిక్రీజ్ అంటే మైనస్ వాల్యూ రాయాలి. అంటే పెరిగినప్పుడు ఏం చేయాలి, ప్లస్ వాల్యూ తీసుకోవాలి, తగ్గినప్పుడు మైనస్ వాల్యూ తీసుకోవాలి. కాబట్టి పెంచాం, ఫస్ట్ పెంచాం కాబట్టి ఏమైంది +10, మన తర్వాత తగ్గించాం కాబట్టి -5. నెక్స్ట్ వన్ ప్లస్, నెక్స్ట్ వన్ ఏమైంది ఫస్ట్ 10 ఇంటూ 15 అంటే మైనస్ వాల్యూ, 10 ఇంటూ 15 అంటే -15 డివైడెడ్ బై 100. డివైడెడ్ బై 100 అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 15 0 0 గెట్ క్యాన్సిల్. 0 0 గెట్ క్యాన్సిల్ అంటే 1.5. ఏం 1.5 -1.5. 1.5 అంటే ఇప్పుడు చూడండి 10లో 15 క్యాన్సిల్ అంటే సబ్ట్రాక్ట్ అయితే ఎంత ఉంటుంది -5. -5 -1.5 టోటల్గా నీకు ఏమైంది 6.5 డిక్రీజ్. 6.5 -6.5 కాబట్టి ఏమైంది 6.5% అనేది డిక్రీజ్ అవుతుంది. 6.5% డిక్రీజ్ అయింది. 6.5% డిక్రీజ్ ఏ ఆప్షన్లో ఉంది మనకు? బి ఆప్షన్లో ఉంది 6.5%. నెక్స్ట్ వన్, the salary of a worker was first increases by 15%, then after decreases by 12%. What was the changes in salary? ఒక కార్మికుడు యొక్క జీతం మొదట 15% పెంచి తర్వాత 12% తగ్గించాము. అతని యొక్క జీతంలో మార్పు ఎంత వచ్చింది? ఫస్ట్ ఏం చేశాడు, పెంచాం కాబట్టి 15, తర్వాత ఏం చేసాడు, తగ్గించాం. నెక్స్ట్ వన్ ప్లస్ 15 ఇంటూ -12 డివైడెడ్ బై 100. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ +3 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమైంది, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 5తో చేయండి, 5తో లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు 60. 15 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు 60. దెన్ 15 1 సార్ 12 ఇంటూ 15 చేయొచ్చు. లేదంటే ఫస్ట్ ఏం చేస్తారు 12 ఇంటూ 5 ఇస్ ఈక్వల్స్ టు 60. దెన్ 12 1 సార్ 12 ప్లస్ 6 is equals to 18. అంటే 2 numbers తర్వాత డెసిమల్ అంటే 1.8. అదే వాల్యూ మైనస్ వాల్యూ కాబట్టి ఇది ఏమవుతుంది -1.8 అయింది. -1.8 అంటే 3.00లో నుంచి 1.8 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఇక 2 ఉంటే 2 - 1 is equals to
1 ఉంటుంది అంటే 1.2 ఏం వాల్యూ ప్లస్ వాల్యూ 1.2 అనేది ఏమైంది ఇంక్రీజెస్ అయింది ప్లస్ వాల్యూ కాబట్టి మనకి ఏ ఆప్షన్ తీసుకోవాలి సి ఆప్షన్ తీసుకోవాలి 1.2% ఇంక్రీజెస్ అన్నమాట నెక్స్ట్ వన్ a shopkeeper makes the price of his goods at 16% higher than the original price due to increases its demand again increases by 16%. Then what was the profit అన్నాడు ఒక దుకాణదారుడు తన వస్తువుల ధరను ఫస్ట్ ఏం చేశాడు 16% ఎక్కువగా గుర్తించాడు డిమాండ్ పెరగడం వలన అతను మళ్ళీ 16% పెంచాడు అతనికి వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు అంటే ఏం లేదు స్టోరీ ఒకటే కొంచెం చేంజ్ చేసింది అంటే 2 సార్లు కూడా పెంచడం జరిగింది ఇక్కడ మన ప్రాబ్లంలో 2 సార్లు కూడా పెంచడం జరిగింది అంటే ఫస్ట్ 16 + 16 into 16 divided by 100 16 + 16 is equals to 32 next one 16 into 16 is equals to 256 divided by 100 అంటే 2.25 అంటే 2.56 అంటే దీనికి ఏం చేస్తారు ఇక్కడ 2.56 యాడ్ చేయండి యాడ్ చేస్తే 5.6 నెక్స్ట్ వన్ 4 3 అంటే 34.56 ఏ ఆప్షన్ లో ఉంది మనకు ఏ ఆప్షన్ లో ఉంది 34.56 అనేది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏ స్టూడెంట్ has to score 30% marks to get through అయితే if he got 40 marks and failed by 20 marks find the maximum marks of the examination ఒక విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే 30% మార్కులు సాధించాలి అతని 40 మార్కులు తెచ్చుకొని 20 మార్కులు తేడాతో ఫెయిల్ అయినాడు అంటే 40 మార్కులు వచ్చినాయి మామూలుగా పర్సంటేజ్ లో చెప్పాలంటే 30% మార్కులు వస్తే పాస్ అయినట్టు కానీ మార్కుల్లో చెప్పాలంటే మనోడికి మార్కులు ఎన్ని వచ్చినాయి 40 మార్కులు వచ్చినాయి అంటే ఇంకో 20 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు అంటే ఆ 20 కూడా వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు అంటే పాస్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 30% ఇచ్చాడు కాబట్టి 30% ఇస్ ఈక్వల్స్ మనం ఏమని రాసుకోవచ్చు 40 వచ్చిన మార్కులు ఇంకో 20 వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు కాబట్టి ఆ 20 కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడు టోటల్గా ఏమైంది 60 మార్క్స్ అంటే మనకి ఏం కావాలి మార్కులు ఎన్ని అన్నాడు గరిష్ట మార్కులు ఎన్ని అన్నాడు టోటల్ మార్క్స్ మాక్సిమం మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ మాక్సిమం మార్క్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఎగ్జామినేషన్ లో 100% ఉంటుంది 30 becomes to 60 అంటే దెన్ 100 becomes to 200 అయింది అంటే ఇది డబల్ అయింది కదా 30 60 అయింది అంటే ఏమైంది డబల్ అయింది అలాగే 100 into 2 is equals to మనకి ఏమవుతుంది 200 అవుతుంది 200 అనే ఆప్షన్ ఏ ఆప్షన్ లో ఉంది మనకు బి ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం నెక్స్ట్ వన్ a student has scored 15% marks to get through if he get 80 marks and failed by 70 marks then find the maximum marks of the examination ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 15% మార్క్స్ సాధించాలి అంటే విద్యార్థి పాస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ కావాలి 15% కావాలి అతను 20 మార్కులు తెచ్చుకొని 70 మార్కులు తేడాతో ఫెయిల్ అయినాడు ఈ 70 మార్కులు కూడా వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు కానీ మనోడికి ఎన్ని వచ్చినాయి 80 మాత్రమే వచ్చాయి అంటే ఇంకో 70 వస్తే పాస్ అయ్యేవాడు అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు మనకు 15% ఇచ్చాడు కాబట్టి 80 + 70 is equals to 150 మార్క్స్ ఇచ్చుంటే పాస్ అయ్యేవాడు ఆ పాస్ అనేది 150 మార్క్స్ పాస్ పర్సెంటేజ్ అంటే ఎంత 15% కి ఈక్వల్ అవుతుంది అలాంటప్పుడు నీకు మాక్సిమం మార్క్స్ కావాలి మాక్సిమం మార్క్స్ is equals to 100% is equals to how much అనమాట అప్పుడు ఏమైంది 15 into 10 is equals to 150 అయినప్పుడు దెన్ 100 into 10 is equals to నీకు ఏమవుతుంది 1000 మార్క్స్ 1000 మార్క్స్ అనేది ఏ ఆప్షన్ లో ఉంది మనకు బి ఆప్షన్ 1000 మార్క్స్ ఇన్ బి ఆప్షన్ నెక్స్ట్ వన్ చూడండి ఏమన్నాడు ఈ క్యాండిడేట్ స్కోర్ 35% and failed by 40 marks while another candidate who scores 60% of marks to get 35% more than the maximum marks required to pass the examination find the maximum marks of the
ఎగ్జామినేషన్. దిస్ ఇస్ ద ప్రాబ్లం రైట్ నౌ. నెక్స్ట్ వన్, ఇక మనడు ఒక విద్యార్థి 35% మార్కులు సాధించి 40 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే వాడు ఏమైనాడు, 35% ఆఫ్ ది మార్క్స్ వచ్చినాయి. అంటే 35% మార్క్స్ రావడం వల్ల వాడు ఏమైంది, 40 మార్కులతో ఫెయిల్ అయినాడు అన్నాడు. అయితే నెక్స్ట్ వన్, అదే క్యాండిడేట్ అదే ఎగ్జామ్కి నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకు, 60% మార్కులు. అంటే మరో అభ్యర్థికి 60% మార్కులు వచ్చినాయి. ఇక్కడేమో 35%, ఇదేమో 60%. 60% ఇస్ బికమ్స్ టు మనకి ఏమన్నాడు, పాస్ మార్కుల కన్నా 35 మార్కులు ఎక్కువగా వచ్చాయి అన్నాడు. పాస్ మార్కుల కన్నా 35 మార్కులు ఎక్కువగా వచ్చాయి అన్నాడు. చూడండి, అయితే ఏమన్నాడు, పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని, పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని. దిస్ ఇస్ ద ప్రాబ్లం కదా. అంటే చూడండి, మీరు బాగా ఆలోచించండి. ఏమన్నాడు, ఒక అభ్యర్థి 35% మార్కులు సాధించి 40 మార్కుల తేడాతో ఫెయిల్ అయినాడు. అదే 60% మార్కులు సాధించి మరో అభ్యర్థి ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల కంటే 35 మార్కులు ఎక్కువగా పొందాడు. అయితే పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత. చూడండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు 35%కు 60%కు ఫస్ట్ ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 60 మైనస్ 35 అంటే మనకి ఏమైంది, 25 అయింది. వీడికి ఏమైంది అంటే పాస్ మార్కుల కన్నా తక్కువ వచ్చాయి, వీడికి ఏమైంది అంటే పాస్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుందంటే, రెండు యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు డిఫరెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 35 మార్క్స్ అనేది మనం పాస్ మార్కులు అనుకుంటే, అంటే 5 మార్కులు తక్కువ వచ్చాయి అంటే వీని ఉద్దేశం ఏంది, 30 మార్కులు వచ్చాయి. 5 మార్కులు ఎక్కువ వచ్చాయి అంటే వీని ఉద్దేశం ఏంది, ఇక్కడ వీని ఉద్దేశం ఏంది, 40 మార్కులు వచ్చాయి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, డిఫరెన్స్ ఏమవుతుంది మనకు, ఇక్కడేమో 5 డిఫరెన్స్, ఇక్కడేమో 5 డిఫరెన్స్. అంటే 5 + 5 అంటే యాడ్ చేస్తే మనకి ఏమైంది, 10 కదా వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 75 అవుతుంది. 75. నీకు ఏం కావాలి, మాక్సిమం మార్క్స్. మాక్సిమం మార్క్స్ 100% ఉంటుంది. 100% ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. 100% ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే 25తో 25 1 జా 25, 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 75. అలాగే 100 ఇంటూ 3 టైమ్స్ అంటే ఏమవుతుంది, 300 మార్క్స్. 300 మార్క్స్ అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకు, ఏ ఆప్షన్లో ఉంది. 300 మార్క్స్ అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకు, ఏ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ a measuring side of a rectangular, one side takes 12% excess and the 5% defect another side, then find the error percentage and the calculation from the measuring అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక దీర్ఘ చతురస్రం అన్నాడు. దీర్ఘ చతురస్రం అంటే చూడండి, దీర్ఘ చతురస్రం అంటే ఇదే కదా. ఒక దీర్ఘ చతురస్రం కొలిచేటప్పుడు, భుజాలు కొలిచేటప్పుడు ఏమన్నాడు, ఒకవైపు 12% తక్కువగాను, ఒకవైపు 12% ఎక్కువగాను, మరియు మరొక వైపు 10% లోటుగా అంటే తక్కువగాను తీసుకోవడం జరిగింది. అయితే వైశాల్యంలో వచ్చే మార్పు ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద చేంజెస్ ఇన్ ఏరియా అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాం. ఏమని చెప్పినాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై అన్నట్టు చెప్పి ఒక ఫార్ములా చెప్పాం కదా. కాబట్టి ఎక్స్లో ఏంది, ఫస్ట్ ఏం చేస్తాం, 12% ఇంక్రీజెస్ కాబట్టి 12%. నెక్స్ట్ వన్ ఏమైంది, డిక్రీజెస్ కాబట్టి -5 ప్లస్ మనకి ఇక్కడ ఏమవుతుంది, 12 ఇంటూ -5 డివైడెడ్ బై 100. 12 ఇంటూ 5 డివైడెడ్ బై 100 అవుతుంది. దీని నుంచి నీకు ఏమవుతుందంటే 12 - 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, 7 అవుతుంది. నెక్స్ట్ వన్ 12 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 60. దెన్ 60 డివైడెడ్ బై 100 అంటే ఏమవుతుంది, 0.6. 0.6 మైనస్ 0.6 మైనస్ 0.6 అంటే నీకు ఏమవుతుంది, ఇక్కడ 6.4%. 6.4% ఎక్సెస్ అవుతుంది. 6.4% ఎక్కడ ఉంది మనకు ఆప్షను, లేదంటే మనకు 6.4% అంటే 2/5 కదా. 2/5 అంటే ఎక్కడుంది మనకు ఆప్షన్, సి ఆప్షన్లో ఉంది. 6.25% ఎక్సెస్ అనేది సి ఆప్షన్లో మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, in an measuring the side of a rectangular, one side takes 10% excess and another side 20% defect, then what is the error in area and calculation from the
మెజర్మెంట్ అన్నాడు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క ఫస్ట్ ఏమన్నాడు, ఒక సైడ్ ఏమన్నాడు, పర్సెంటేజ్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, 10% ఎక్స్ట్రా తీసుకున్నాడు. నెక్స్ట్ వన్ ఏమైంది, 20% డిఫెక్ట్, 20% డిఫెక్ట్ అన్నాడు. 1% 20% డిఫెక్ట్ అంటే మనం ఇక్కడ ఫార్ములా చెప్పాం. ఏమని చెప్పాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ దెన్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100 అని చెప్పాం కదా. ఫస్ట్ ఏమైంది 10%, నెక్స్ట్ వన్ -20% ప్లస్ -20 ఇంటూ 10 ఎట్లైనా రాసుకోవచ్చు, ఓకేనా, 0. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైంది -10, ఇక్కడ కూడా ఏమవుతుంది మైనస్ వాల్యూ వస్తుంది, 0 0 0 0 క్యాన్సిల్ అంటే -2, దట్ ఈస్ ఈక్వల్స్ టు -12. -12 అంటే 12% డిఫెక్టెడ్. 12% డిఫెక్ట్ అనేది ఏ ఆప్షన్ లో ఉంది మనకు, ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, in an examination 33% of the students failed in mathematics and 24% failed in English and 17% failed in both subjects. Find the percentage students who passed the both subjects. And ఒక పరీక్షలో 33% మంది విద్యార్థులు గణితంలోను, 24% ఆంగ్లంలోను, 17% అనేది ఏమైంది రెండింటిలోనూ ఫెయిల్ అయినారు. అయితే రెండు సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతం ఎంత, రెండింటిలో ఉత్తీర్ణులైన అంటే పాస్ అయిన పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. పాస్ అయిన ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ మెథడ్ అనమాట. సింపుల్ మెథడ్ ఉంటుంది, సింపుల్ మెథడ్ లో మనం కంప్లీట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమైంది, ఇదేమో మ్యాథమెటిక్స్ తీసుకుందాం, ఇదేమైంది ఇంకో సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు, ఇంగ్లీష్ ఇచ్చాడు. ఇదేమో మ్యాథమెటిక్స్ తీసుకో, ఇదేమో ఇంగ్లీష్ తీసుకో. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే బోత్ కాంబినేషన్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. కాంబినేషన్ ఉన్న వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే కాంబినేషన్ బోత్ సబ్జెక్ట్స్ అన్నాడు. బోత్ సబ్జెక్ట్స్ ఎంతమంది ఇక్కడ, ఇంగ్లీష్ అండ్ 17% ఫెయిల్డ్ బోత్ సబ్జెక్ట్. చూడండి 17% బోత్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. 17% బోత్ సబ్జెక్ట్స్ ఏమైంది తీసుకుంటే నెక్స్ట్ వన్ ఫస్ట్ ఏమైంది, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 33% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో మనకి ఏం కావాలి, 33% కావాలి. మ్యాథమెటిక్స్ లో 33% కావాలంటే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో అంటే ఈ ఏరియాలో మనకి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 17% ఉన్నాడు. 17% అంటే 33 - 17 చేయండి. 17 చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 13 అంటే 6 అవుతుంది. 6 అయితే ఇది ఏమవుతుంది 6 అవుతుంది. అంటే నీకు ఏమి ఉండాలి, ఇక్కడ 16 వాల్యూ ఉండాలి. మళ్ళీ నీకు ఏమవుతుంది 16 + 17 = 32. అంటే మొత్తం మ్యాథమెటిక్స్ లో మనకి ఏముండాలి 33 ఉండాలి. అలానే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమన్నాడు, ఇంకో సబ్జెక్ట్ ఏమన్నాడు, 24% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. 24% ఇన్ ఇంగ్లీష్ అంటే ఆల్రెడీ 17% అనేది ఇంగ్లీష్ లో ఉంది కదా. అంటే ఇంకెంత పర్సంటేజ్ ఉండాలి, అదొక 3 ఇది ఒక 4 అంటే 7% ఉండాలి. 7%. వీళ్ళందరూ కూడా ఎవరిళ్ళు ఫెయిల్డ్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫెయిల్డ్ అయిన వాళ్ళు డేటా అనమాట. ఫెయిల్డ్ అయిన వాళ్ళ డేటా ఇప్పుడు ఎంత ఉంది, 16 + 17 33. 33 + 7 = 40%. 40% మనకి ఏమైనారు, ఫెయిల్ అయినారు. అంటే మనకు 60% ఎవరు పాస్ అయిన వాళ్ళు. 60% పాస్ అయిన వాళ్ళు ఏ ఆప్షన్ లో ఉంది మనకు, బి ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ one. In an examination, 46% of the students failed in mathematics and 29% failed in English and 25% failed in both subjects. Then percentage students who passed the both subjects అన్నాడు. ఒక పరీక్షలో 46% మంది విద్యార్థులు గణితంలోను, 29% మంది ఆంగ్లంలోను, మరి 25% రెండింటిలో విఫలమయ్యారు. అయితే రెండు సబ్జెక్టులో ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతం ఎంత, అయితే రెండు సబ్జెక్టులో మనకు పాస్ అయిన వాళ్ళు కావాలి. ఇది కూడా చూడండి చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఏమైంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చిండు, దెన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇచ్చిండు. ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్. ఫస్ట్ బోత్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. బోత్ సబ్జెక్ట్స్ కాంబినేషన్ లో ఎవరైతే ఉంటారో అది తీసుకుంటే ప్రాబ్లం అనేది చాలా చాలా సింపుల్ గా క్లియర్ చేయొచ్చు మనం. బోత్ సబ్జెక్ట్స్ ఎంతమంది ఉన్నాడు, 25% ఇన్ బోత్ సబ్జెక్ట్స్. కాబట్టి ఏం తీసుకుంటాం, 25% తీసుకో. నెక్స్ట్ వన్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో 29% ఉండాలి. మ్యాథమెటిక్స్ లో 29% ఉంటే ఆల్రెడీ మన దగ్గర ఎంతమంది ఉన్నారు, 25 ఉన్నారు. అంటే నువ్వు ఎంత తీసుకోవాలి, ఇంకా 4 తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ లో 29%. సారీ చూడండి ఇప్పుడు చూడండి. In an examination, 46% of failed in mathematics, 46% in mathematics and 29% in English
in both subjects failed in 25%. And mathematics and English both subjects ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయినారు? 25% ఫెయిల్ అయినారు. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ డేటా ఇచ్చిండు, నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ డేటా ఇచ్చిండు, ఫస్ట్ బోత్ డేటా ఇచ్చిండు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైతే కాంబినేషన్ డేటా ఉంటుందో ఆ కాంబినేషన్ డేటా తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఈజీగా. అంటే మొత్తం కాంబినేషన్లో 25 ఉంది. మొత్తం మ్యాథమెటిక్స్ చూడండి, మొత్తం ఏముండాలి ఇక్కడ, ఇంగ్లీష్ మొత్తం 29% ఫెయిల్ కావాలి. ఇంగ్లీష్ మొత్తం 29% ఫెయిల్ కావాలంటే ఆల్రెడీ వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయినారు? 25% బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారు. అంటే ఇక 4 సబ్జెక్ట్స్ తీసుకుంటే 4% తీసుకుంటే టోటల్ 29%కి ఈక్వల్ అవుతుంది అనమాట. దాని నుంచి నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైందంటే చూడండి, టోటల్ మనకు మ్యాథమెటిక్స్ 46% కావాలి. 46% కావాలంటే ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది? 25% ఉంది. 25% అంటే మనకి రిమైనింగ్ ఎంత ఉండాలి ఇక్కడ అంటే 25 సపరేట్ చేయండి. 25 సపరేట్ చేస్తే రిమైనింగ్ ఎంత అవుతుంది? ఇది 1 2 అంటే 21% అవుతుంది. 21% అంటే ఇప్పుడు చూడండి, మొత్తం వీళ్ళందరూ కూడా డేటా దేని గురించి డేటా ఇచ్చిండు? ఫెయిల్ అయిన వాళ్ళ గురించి డేటా ఇచ్చిండు. ఇది డేటా మొత్తం కూడా ఇది ఒక 46 ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 50%. 50% ఫెయిల్ అయినారంటే రిమైనింగ్ 50% నీకు ఏం కావాలి? పాస్ కావాలి. అంటే ఏ ఆప్షన్లో ఉంది మనకు? ఏ ఆప్షన్లో ఉంది మన డేటా? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఏ మ్యాన్ స్పెండ్ 60% ఆఫ్ హిస్ ఇన్కమ్. A man spends 60% of income. His income is increased by 15% and his expenditure is also increased by 5%. Then find the percentage of increases is saving అన్నాడు. చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 60% ఖర్చు చేస్తాడు, అతని ఆదాయం 15% పెరుగుతుంది మరియు అతని ఖర్చు కూడా 5% పెరుగుతుంది. అతడు పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుగొనండి అన్నాడు. చూడండి, ఎప్పుడైనా ఇన్కమ్ ఏమవుతుందంటే 100% అవుతుంది. ఇట్ ఈస్ ఇన్కమ్ 100%. నెక్స్ట్ వన్ ఏమైంది? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 60% ఎక్స్పెండిచర్. 60% ఎక్స్పెండిచర్ అయితే మనకు సేవింగ్ ఏం కావాలి? 40% కావాలి. మనకి ఏమవుతుంది? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. ఎక్స్పెండిచర్ అంటే మనకు వచ్చే జీతాన్ని ఏం చేస్తాం? మనం కొంత ఖర్చు చేసుకుంటాం, కొంత మిగిలించుకుంటాం. అంటే ఈ జీతాన్ని మనకు వచ్చే శాలరీని మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ ఇన్కమ్ అంటున్నాం. ఖర్చు చేసేదాన్ని ఏమంటున్నాం? ఎక్స్పెండిచర్ అంటున్నాం. మనం మిగిలించేదాన్ని ఏమంటున్నాం? సేవింగ్ అంటున్నాం. టోటల్ మనకు 100 రూపాయలు వస్తే 100 రూపాయలు వస్తుంది శాలరీ అనుకుంటే 60 రూపీస్ ఖర్చు చేస్తున్నాం. అంటే ఇక నెక్స్ట్ రిమైనింగ్ ఎంత సేవ్ చేస్తున్నట్టు? నీకు 40 రూపీస్ సేవ్ చేస్తున్నట్టే కదా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, salary is income is 100%, then expenditure is 60%, remaining 40 is saving percentage. Now according to the problem ఏమన్నాడు? ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజెస్ బై 15%. ఇక్కడ ఏమైంది? మనకు ఇన్కమ్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. 15% ఇంక్రీజ్ అయిందంటే నీకు 15 యాడ్ చేయాలి. 15 యాడ్ చేస్తే నీకు ఏమవుతుంది? 115 అవుతుంది. 115 అయితే నెక్స్ట్ ఏ డేటా ఇచ్చిండు అటు? His expenditure is also increases by 15%. Expenditure is also 15% అన్నాడు. 15% ఇంక్రీజ్ చేయి. 10% అంటే 6 రూపీస్, 15% అంటే 9 రూపీస్. 9 రూపీస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? మనకు 69 రూపీస్ అయింది. అంటే నీకు ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? టోటల్ ఇస్ ఈక్వల్స్ టు 115 కావాలి. అందులో 69 రూపీస్ ఉంది. అంటే నెక్స్ట్ రిమైనింగ్ ఏం కావాలి? 115 మైనస్ 69 అంటే ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే 15 మైనస్ 9 ఇస్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ ఎంత ఉంటుంది? 10 ఉంటే నీకు ఏమైంది? 10 మైనస్ 6 ఇస్ ఈక్వల్స్ టు 4. అంటే 46 రూపీస్ కావాలి. ఇది ఎంత కావాలి? 46 రూపీస్ కావాలి. అంటే మనకి ఏం అడిగింది అక్కడ? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అడిగిండు. అంటే ఇనిషియల్గా నీకు ఎంత ఉంది? ఇక్కడ 40 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎంత పెరిగింది నీకు? 46 రూపీస్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 6 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 6 రూపీస్ ఎంతకు? 40 పైన. 40 పైన 6 రూపీస్ కాబట్టి ఇంటూ 100 పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి, 0 0 గెట్ క్యాన్సల్. 2తో చేయండి. 2 2 జర్ 2 3 జర్. అలాగే 2తో చేయండి. 2తో చేస్తే ఏమైంది? 2 1 జర్ 2 5 జర్. 5 into 3 is equals to ఏమైంది? 15%. 15% ఏ ఆప్షన్లో ఉంది మనకు? బి ఆప్షన్లో 15% అనేది మనకు బి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్, a man spends 70% of income. His income is increased by 24%.
ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 24%. ఇన్కమ్ ఈజ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్, చూడండి 48. ఇప్పుడు ఆలోచించండి. A man spends 70% of income. His income is increased by 24% and his expenditure is also increases by 15%. Find the percentage of income saving. Find the percentage of increases savings అన్నారు. చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 70% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 24% పెరుగుతుంది. అదే అతని ఖర్చు 15% పెరుగుతుంది. అదే అతని పొదుపులో పెరుగుదల శాతాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇదే కదా మన ప్రాబ్లం. మనకి ఏమవుతుంది, ఇన్కమ్ అనేది 100% అయింది. నెక్స్ట్ వన్, ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు ఫస్ట్, 70% ఎక్స్పెండిచర్. 70% ఎక్స్పెండిచర్ అంటే రిమైనింగ్ 30% అనేది మనకి ఏమవుతుంది, సేవింగ్స్ అవుతుంది. అయితే హిస్ ఇన్కమ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 24% అన్నాడు. ఇన్కమ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 24% అంటే ఇన్కమ్ మనకి ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ పైన 24% ఇంక్రీజెస్ అంటే మనకి ఏమవుతుంది, 124 అయింది. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, అలాగే ఎక్స్పెండిచర్ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్ బై 15%. ఎక్స్పెండిచర్ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్ బై 15% అంటే ఇక్కడ 15% యాడ్ చేయాలి. 10% అంటే ఏమవుతుంది, 7 రూపీస్. 7 రూపీస్ అంటే 7లో హాఫ్ ఎంత, 3.5. 7 + 3.5 = 10.5 రూపీస్. 10.5 రూపీస్ యాడ్ చేయండి. 10.5 రూపీస్ యాడ్ చేయండి. 10.5 రూపీస్ యాడ్ చేస్తే నీకు ఏమవుతుంది, 80.5 రూపీస్ అవుతుంది. 80.5 రూపీస్ అంటే ఇక్కడ ఎంత వాల్యూ వస్తే నీకు 124 అవుతుంది. 124 అంటే చూడండి, నీకు 100 ఉంది, 100 అనుకుందాం. 100 అంటే 80 అంటే నీకు ఎంత ఉంటుంది, 20. 20 + 24 44. 44లో నీకు 44 ఉంది. 44లో నీకు ½ రూపీ తగ్గించు. 44లో ½ రూపీస్ తగ్గిస్తే నీకు ఏమైంది, 43.5 అవుతుంది. 43.5 అయింది. 43.5 అయింది. అంటే నీకు ఇప్పుడు ఏమైంది, నీకు 30 రూపీస్ ఉంది. ఇక్కడ ఎంత పెరిగింది నీకు, 40. అంటే 40 అంటే 13.5 రూపీస్ పెరిగింది. ఎంత పైన, 30 రూపీస్ పైన. అంటే నీకు ఏమవుతుంది, 13.5 డివైడ్ బై 30 ఇంటూ 100 అయింది. అంటే 135. ఒక 0 తీసేస్తాం, దీనికి మళ్ళీ దీనికి పంపిద్దాం. నెక్స్ట్ వన్ 0 0 గెట్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు 3తో చేయండి. 3తో చేస్తే ఏమైంది, 3 4 = 12, 3 5 అంటే 45%. 45% అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకు, సి ఆప్షన్లో. 45% అనేది మనకు సి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు రెడ్యూస్ 5 liters ఆఫ్ 45% యాసిడ్ లిక్విడ్ టు 25% యాసిడ్ లిక్విడ్ అన్నాడు. 5 లీటర్లలో 45% ఆమ్ల ద్రావాన్ని 25 ఆమ్ల శాతాన్ని తగ్గించడానికి నీరు ఎంత కలపాలి అన్నాడు. నీరు అనేది ఎంత కలపాలి, మనకి ఇనిషియల్గా మనకి ఎంత ఉంది అక్కడ, 45% ఉందంట. 5 లీటర్లు ఉంది. 5 లీటర్లో మనకు 45% యాసిడ్ పర్సంటేజ్ ఉంది. 45% యాసిడ్ పర్సంటేజ్ ఉంది. దీన్ని అలిగేషన్ మెథడ్లో క్లియర్ చేద్దాం. చూడండి, 5 లీటర్లు ఉంది, 45% మనకు యాసిడ్ ఉంది. 45% యాసిడ్ ఉందంటే ఇది 45% యాసిడ్ ఉంది. 10 minutes సార్ అయిపోయింది. 10 minutes, 10 to 15 minutes కంప్లీట్ అయిపోయింది. 15-20 నిమిషాలు. అవునా, ఓకే. చూడండి నెక్స్ట్ వన్. ఈ ప్రాబ్లం ఏం చెప్తుంది మనకు, వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు రెడ్యూస్ 5 liters ఆఫ్ 45% యాసిడ్ లిక్విడ్ టు 25% యాసిడ్ లిక్విడ్ అన్నాడు. అంటే మనకు 45% యాసిడ్ అంటే మనకు 45% యాసిడ్తో 5 liters ఉంది. దానికి ఏం చేస్తున్నాం, కొంత నీరు యాడ్ చేయాలి. నీరు యాడ్ చేస్తే అది ఫైనల్గా మనకి ఏమవుతుంది, 25%కి ఈక్వల్ అవుతుంది. ఎలా, ఎంత నీళ్ళు యాడ్ చేయాలంటున్నాడు. ఇప్పుడు 45% ఉంది, నీకు దీన్ని ఏం చేయాలంటే 25%కు రీచ్ చేయాలి. 25% రీచ్ చేయాలంటే ఏం యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేయాలి. వాటర్లో యాసిడ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది,
ప్యూర్ వాటర్లో యాసిడ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 0% కదా, కాబట్టి 0 తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 0 - 25 = 25 అవుతుంది. 25 - 45 = మనకు 20 అవుతుంది. ఇప్పుడు రేషియో క్యాన్సిల్ చేయండి. 5 5 సార్, నెక్స్ట్ 1 5 4 సార్. ఇది ఆల్రెడీ మనకి ఏమన్నాడు, 5 లీటర్లు అన్నాడా, 5 లీటర్స్ యాడ్ ఇచ్చింది చూడండి. బట్ ఏమన్నాడు, 5 లీటర్స్ ఆఫ్ అన్నాడు, అంటే 5 లీటర్స్. ఇదేమన్నాడు, 5 లీటర్స్, అంటే 5 parts becomes to 5 liters అయినప్పుడు then 4 parts becomes to 4 liters. It is in C option. It is in C option. Next one. What quantity of water should be added to reduce 10 liters of 15% acid liquid to 5% of acid liquid? 10 లీటర్లలో 15% ఆమ్ల ద్రావాన్ని 5% ఆమ్ల ద్రావంగా తగ్గించడానికి ఎంత నీరు కలపాలి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, 10 లీటర్స్ ఉందంట. ఈ 10 లీటర్స్లో 15% యాసిడ్ ఉందంట. ఇంకేం చేయాలి, వాటర్ యాడ్ చేయాలి. వాటర్లో యాసిడ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, 0% ఉంటుంది, కాబట్టి 0. ఈ రెండింటిని కలిపి అంటే ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, 5% తీసుకురావాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది ఏమవుతుంది 15 - 5 ఇది 10 అయింది. ఇప్పుడు రేషియోతో కడితే 5 1s are 5 2s are, then 1 part is equals to 10 అయినప్పుడు then 2 parts is equals to మనకి ఏమవుతుంది 20 అవుతుంది. 20 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఏ ఆప్షన్లో. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నాడు, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 35% of the students failed in mathematics and 25% of the students failed in English and 45% of students in Hindi. If 10% of the students failed in mathematics and English and 20% of the students failed in English and Hindi, 30% of the students failed in mathematics and Hindi, 5% of the students failed in all 3 subjects, Maths, English and Hindi. Then find percentage of the students who pass the all 3 subjects అన్నాడు. చూడండి, ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు గణితంలోను, 25% మంది విద్యార్థులు ఆంగ్లంలోను, 45% మంది విద్యార్థులు హిందీలోను ఫెయిల్ అయ్యారు. అయితే 10% మంది విద్యార్థులు గణితము ప్లస్ ఆంగ్లంలోను, 20% మంది విద్యార్థులు ఆంగ్లము మరియు హిందీలోను, 30% మంది విద్యార్థులు గణితము మరియు హిందీలోను, 5% మంది విద్యార్థులు గణితం, ఆంగ్లం మరియు హిందీలోను 3 సబ్జెక్టులలో ఫెయిల్ అయినారు. అయితే 3 సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎంత, పాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇలా మనకి ఏం చేయాలంటే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 2, నెక్స్ట్ 1 ఇట్ ఈస్ 3 అనమాట. ఫస్ట్ వన్ ఏం తీసుకుందాం, ఇట్ ఈస్ ఇన్ మ్యాథమెటిక్స్ తీసుకో. ఇట్ ఈస్ ఇన్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ ఇంకో సబ్జెక్ట్ ఏమి ఇచ్చిండు, ఇంగ్లీష్ ఇచ్చిండు. నెక్స్ట్ వన్ ఇంకో సబ్జెక్ట్ ఏమన్నాడు, హిందీ ఇచ్చాడు. ఇలా వచ్చినప్పుడు నీకు ఏం చెప్పినాం, ఫస్ట్ ఏం చేయాలి, మనం కాంబినేషన్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 సబ్జెక్ట్స్ కాంబినేషన్ తీసుకోవాలి. 3 సబ్జెక్ట్స్ రివర్స్ వెళ్ళాలన్నమాట. రివర్స్ వెళ్ళాలంటే ఇక్కడ ఏమన్నాడు, 3 అంటే గణితము, హిందీ 5% మంది, గణితము, ఆంగ్లము మరియు హిందూ. అంటే 3 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, 5% కాబట్టి మనం 5 తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, దీని నుంచి నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడు, 20% దేంట్లో అంట, ఆంగ్లము మరియు హిందీలో. ఓకేనా, 30% గణితము మరియు హిందీలో, గణితము మరియు హిందీ. ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఏమైంది, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎంత పర్సంటేజ్, 5% కాబట్టి ఈ సెంటెన్స్ అయిపోయింది. దీనికన్నా ముందు సెంటెన్స్ ఏమన్నాడు, ముందు సెంటెన్స్ చూడండి, 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటి దాంట్లో, మ్యాథమెటిక్స్ అండ్ హిందీ. మ్యాథమెటిక్స్ అండ్ హిందీ ఎంత పర్సంటేజ్ ఉంది మనకు, 30% ఉంది. 30%లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 5%. అంటే నువ్వు ఎంత తీసుకోవాలి, ఇంకా 25 తీసుకోవాలి. అంటే మొత్తం నీకు ఎంత కావాలి, 30% కావాలి. అంటే మనకు 20%, 25% అవుతుంది. నెక్స్ట్ వన్ అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, ఇంగ్లీష్ అండ్ హిందీ అన్నాడు. ఇంగ్లీష్ అండ్ హిందీ 20%, ఇంగ్లీష్ అండ్ హిందీ 20% అంటే ఆల్రెడీ మనకి 5% ఉంది కాబట్టి నీకు ఏం చేయాలి, నీకు 15% తీసుకోవాలి, 20% కాబట్టి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి,
ఇది వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమైంది, 10% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ 10%, అంటే ఆల్రెడీ మనకు 5% ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 5% అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడు, 45% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. 45% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. ఇదంతా ఏం కావాలి నీకు, 45కి ఈక్వల్ కావాలి. 45కి ఈక్వల్ కావాలంటే ఇక ఆల్రెడీ ఎంత ఉంది, 25 + 5 = 30, 30 + 15 = 45, అంటే ఇది 0 అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, అలాగే 25% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. 25% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. 25% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే 15 + 5 = 20, 20 + 5 = 25, ఇట్ ఈస్ 0. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 35% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. 35%. 35% అంటే 25 + 5 = 30, 30 + 5 = 30 అనమాట. 35, 0. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు అడిగింది ఏంటి ప్రాబ్లం, వీళ్ళందరూ డేటా మొత్తం కూడా ఫెయిల్ అయిన వాళ్ళ డేటా. మనకు ఏం కావాలి, పాస్ అయిన వాళ్ళ డేటా కావాలి, ఉత్తీర్ణులైన వాటి. అంటే ఇప్పుడు చూడండి ఇదేమైంది, మొత్తం ఇందులో ఎంతమంది ఉన్నారు, 45 ఉన్నారు. 45 + 5 = 50. 50% ఫెయిల్ అయినారు అన్నాడు. 50% ఫెయిల్ అయినారంటే రిమైనింగ్ 50% మనకి ఏం కావాలి, పాస్ కావాలి. పాస్ అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకు, బి ఆప్షన్లో ఉంది. బి ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి, in an examination 40% of the students failed in mathematics and 30% of the students in English and 50% of the students failed in Hindi and 25% of the students failed in mathematics and English. The students failed in English and Hindi and 22% of the students failed in mathematics and Hindi and 13% subjects, maths and English and Hindi. Then find the percentage of the students who pass the all 3 subjects అన్నట్టు. చూడండి, ఒక పరీక్షలో ఇప్పుడు చూడండి, తెలుగు మీడియం మీరు చదువుకోండి, ఇదే కదా ఫస్ట్ వన్. చూడండి, ఫస్ట్ వన్ ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చింది మనకు, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఇచ్చింది. ఆల్ త్రీ సబ్జెక్ట్స్ చూడండి. ఫస్ట్ 13% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం, 13% తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడు, 22% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ హిందీ. మ్యాథమెటిక్స్ అండ్ హిందీ 22% కావాలి. 22% అంటే ఆల్రెడీ మన దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉంది, 13% ఉంది. 13% అంటే 22% కావాలంటే 7, 8, 9% అవుతుంది. 9 + 13 = 22% కాబట్టి అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ దీనికన్నా ముందు సెంటెన్స్ ఏమంటున్నాడు, 15% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్కడుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఎంత పర్సెంటేజ్ అన్నాడు, ఇంగ్లీష్ అండ్ హిందీ 15% అన్నాడు. 15% అంటే ఆల్రెడీ మన దగ్గర 13% కావాలి. నెక్స్ట్ వన్ దానికన్నా ముందు సెంటెన్స్ ఏమన్నాడు, 25% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. 25% failed in mathematics and English. 25% failed in mathematics and English అంటే మనకి ఏరియా మొత్తం ఎంత కావాలి, 25% కావాలి. 25లో ఆల్రెడీ మన దగ్గర 30 ఉంది, అంటే ఎంత కావాలి, 12 కావాలి. అయిపోయిందా. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. ఇది మొత్తం నీకు ఎంతకి ఈక్వల్ కావాలి, 50% కావాలి. 50% కావాలంటే ఇక్కడ ఏమవుతుంది నీకు, ఇక్కడ ఏమవుతుంది 13 + 2 = 15. 15 + 9 ఏమైంది 24. 24 అంటే ఇక్కడ ఏం కావాలి, 26 కావాలి. 26. నెక్స్ట్ వన్ ఏమైంది, 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. 30% ఇన్ ఇంగ్లీష్. 30% ఇంగ్లీష్ అంటే ఇది చూడండి మనకి ఏమైతుంది, 10 + 10 20, 20 + 5 = 25, 25, 26, 27.
27 అంటే నీకు ఏం కావాలి, ఇది 3% కావాలి. నెక్స్ట్ వన్ ఏమైంది, 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఏమైంది, 10 + 10 20, 25, 25 ప్లస్ 9 25 కదా, ఇది 25, 20 ప్లస్ 25, 25 ప్లస్ 9, 25 ప్లస్ 9 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, 34 అంటే నీకు ఇక్కడ ఎంత ఉంది, 40%. 40% అంటే ఇది 6% కావాలి. నీకు అడిగిన ఫైనల్గా మనకి ఏం అడిగినాడు, ఇదంతా మనకి డేటా అంతా ఫెయిల్డ్ సబ్జెక్ట్, మనకు కావాల్సింది పాస్ పర్సంటేజ్ కావాలి. 3 సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది అన్నారు. ఇది మొత్తం తీసుకో, ఇది మొత్తం తీసుకుంటే 50% అవుతుంది. 50 ప్లస్ ఏమైంది నీకు, చూడు ఇది మొత్తం తీసుకో, ఇది మొత్తం తీసుకుంటే నీకు ఏమైంది 50. తర్వాత ఏమేమి నెంబర్లు ఉన్నాయి ఇక్కడ, ఇది ఒక 12 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. 6 ప్లస్ 3 ఇది వస్తుంది 9, 10, 11. నెక్స్ట్ వన్ ఇది ఏమైంది 5, 6, 7 అంటే 71% అనేది మనకు ఫెయిల్ అయినారు. అంటే రిమైనింగ్ 29% అనేది మనకు పాస్ కావాలి. 29% మనకు అడిగింది ఏంటి, ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతాన్ని కనుగొనండి. కాబట్టి 29% కావాలి. 29% ఏ ఆప్షన్ లో ఉంది, బి ఆప్షన్ లో ఉంది. మన ఆన్సర్ ఈస్ 29%. ఓకేనా, థ్యాంక్స్ ఎ లాట్. మన వీడియోస్ మళ్ళీ చూడండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ను షేర్ చేయండి. ఓకేనా, ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు